బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సంబరాలకు ఓరుగల్లు ముస్తాబవుతోంది. 10 లక్షల మంది మాస్ జాతరకి ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ బహిరంగ సభ వేదికపై నుంచి ఏం మాట్లాడతారా అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చిన వరంగల్ నుంచి ప్రజాక్షేత్రంలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. 500 మంది కూర్చొనేలా బాహుబలి వేదికను సిద్ధం చేశారు ఆ పార్టీ నేతలు. 10 లక్షల మంది ప్రజల కోసం 1213 ఎకరాల్లో సభాస్థలాన్ని రెడీ చేశారు. సభకు వచ్చిన ప్రజలకు ఎండ తగలకుండా, ఉక్కపోయకుండా హైటెక్ టెక్నాలజీని వినియోగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సభా ప్రాంగణమంతా చల్లగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభ దగ్గర సెల్ఫీ బూత్ను ఏర్పాటు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో సెల్ఫీ బూత్లను రెడీ చేశారు. ఎల్కతుర్తిలో సభాస్థలాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభకొచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు కేటీఆర్. 10 లక్షల వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, 1000కి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్లు అందుబాటులో పెట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున 200 జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతోందన్నారు కేటీఆర్. ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి కేసీఆర్ మరి దళంలోని సభ్యుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకునే విధంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం అందిపుచ్చుకొని మన నాయకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామ గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, అరాచక పాలనను సభ సాక్షిగా ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సభకు ప్రజలను తరలించేందుకు భారీగా వాహనాలు సమకూర్చుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వీలైనంత ఎక్కువ మంది రైతులను సభకు తీసుకువెళ్తామంటున్నారు గులాబీ నేతలు.